హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఏంటి అంటే మనకి C23 డిప్లొమా వాళ్ళకి టైం టేబుల్ అయితే రిలీజ్ అనేది చేశారనమాట. సో చాలామంది ఏంటి అంటే C23 టైం టేబుల్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఏంటి అంటే మనకి టైం టేబుల్స్ అయితే వచ్చేసింది, డేట్స్ కూడా వచ్చేసాయి. మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఎక్కువ టైం అయితే లేదు. మ్యాక్సిమం మనకి 19th కల్లా ఎండ్ చేసేస్తున్నారనమాట. అంటే 5th స్టార్ట్ అయితే ఎగ్జామ్ C23 వాళ్ళకి నవంబర్ నుంచి, అంటే 11th మంత్ నవంబర్ 5th నుంచి స్టార్ట్ అయితే 11th, అంటే కొంతమందికి ఫాస్ట్‌గా అయిపోతుంది, కొంతమందికి లేట్ అవుతుందనమాట. అలా చూసుకున్నట్టయితే ఎండ్ అయ్యే ఎగ్జామ్ మాత్రం 19థ్‌తో ఎండ్ అయిపోతుందనమాట. మీరు ఇది మాత్రం చెక్ చేసుకోండి. ఇక్కడ మనం టైం టేబుల్ చూసినట్టయితే చూడండి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి C23 డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఎగ్జామినేషన్ అని ఇచ్చారు. టైం టేబుల్ అక్టోబర్, నవంబర్ కదా ఇప్పుడు అయ్యేది. సో అక్టోబర్, నవంబర్ 2025 అనమాట. డేట్స్ ఇచ్చారు చూడండి. డేట్స్ అనేది పర్టికులర్‌గా చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డేట్స్ దగ్గరే కొంచెం మీరు సబ్జెక్ట్ చదివేస్తారు. డేట్స్ దగ్గరకొచ్చేసరికి ఒక సబ్జెక్ట్ చదవాల్సింది ఇంకొక సబ్జెక్ట్ చదవడం వల్ల ఆ డేట్ అనేది మీరు మిస్ అవుతారనమాట. సో సబ్జెక్ట్ వేరేది వచ్చేస్తుంది. దానివల్ల మీరు ఏంటి అంటే ఎగ్జామ్ అనేది రాయలేకపోతారు. కాబట్టి కరెక్ట్‌గా డేట్ అనేది మాత్రం చెక్ చేసుకోండి. సబ్జెక్ట్ కోడ్ కూడా ఉంది అక్కడే. అలాగే సబ్జెక్ట్ నేమ్ ఏంటి అనేది కూడా ఉంది. అలాగ మీరు చూసుకుంటూ ప్రతీదీ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఇక్కడ మనకి ఏంటి అంటే ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ ఇలా టోటల్ మనకి 4 కూడా ఇచ్చారనమాట. ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్‌కి వచ్చేసరికి టైం ఏంటి అంటే 2:00 PM టు 5:00 PM అనమాట. అంటే ఆఫ్టర్‌నూన్ సెక్షన్ 2 టు ఈవినింగ్. అలాగే థర్డ్ సెమిస్టర్‌కి వచ్చేసరికి ఏంటంటే 9:30 AM టు 12:30 PM. అంటే వచ్చేసరికి ఇది ఏంటి అంటే మార్నింగ్ అనమాట. చాలామందికి ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది సప్లీ ఎగ్జామ్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ కాకుండా ఇప్పుడు సెకండ్ ఇయర్స్‌కి వచ్చిన వాళ్ళు, ఫైనల్ ఇయర్స్‌కి వచ్చేవాళ్ళు ఇలా ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటి అంటే సప్లీ ఎగ్జామ్స్ అనేవి రాస్తారు కదా, ఫస్ట్ ఇయర్‌లో ఏమైనా సబ్జెక్ట్స్ ఉండిపోతే వాళ్ళకి ఏంటంటే మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అనేది పడిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? మీకు క్లారిటీగా తెలుస్తుంది. అంటే మార్నింగ్ ఒక ఎగ్జామ్ అయిందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్నింగ్ డ్రాయింగ్ అయినా సరే, ఆఫ్టర్‌నూన్ సి ప్రోగ్రామింగ్ అవ్వడం అలా మనకి జరుగుతుందనమాట. లేదా అలాగా వేరే వేరే సబ్జెక్ట్స్ అయితే మనకు జరగడం అనేది జరుగుతుంది. మీరు అందుకే చెక్ చేసుకోండి, ఓకేనా? మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ పడిపోయాయి. మళ్ళీ ఫోర్త్ సెమిస్టర్ వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ సెక్షనే 2:00 PM టు 5:00 PM, అంటే ఆఫ్టర్‌నూన్ సెక్షను. ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చేసరికి మార్నింగ్ సెక్షన్ 9:30 AM టు 12:30 PM. అలాగే ఇవన్నీ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఏప్రిల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎగ్జామినేషన్స్ సేమ్ టైమింగ్స్ అయితే సేమే. ఫస్ట్ ఇయర్‌కి సేమ్ టైమింగే, థర్డ్ సెమిస్టర్‌కి సేమ్ టైమింగే, ఫోర్త్, ఫిఫ్త్ అన్నింటికి సేమ్ టైమింగ్సే. వచ్చేసరికి సబ్జెక్ట్స్ ఒకటే మాత్రమే మనకు చేంజ్ అవుతాయి. అన్నీ ఇలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ ఎగ్జామినేషన్ ఒకటి. అలా చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ టైం అనమాట, ఓకేనా? నెక్స్ట్ ఏమో సేమ్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్ ఎగ్జామినేషన్. ఇలాగా మీరు డేట్స్, టైము, నెక్స్ట్ ఏమో డేటు, టైము, కోడ్, ఎగ్జామ్ కోడ్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోండి, ఓకేనా? సివిల్ ఇంజినీరింగ్ చూసుకున్నట్టయితే సివిల్ ఇంజినీరింగు, కెమికల్ ఇంజినీరింగ్ ఎగ్జామినేషన్ టైం టేబుల్. నెక్స్ట్ ఏమో కెమికల్ ఇంజినీరింగ్ ఒకటి, కెమికల్ ఇంజినీరింగ్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఒకటి, సేమ్ అలాగే కెమికల్ ఇంజినీరింగ్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే కెమికల్ ఎగ్జామినేషన్సే. మొత్తం కూడా కెమికల్‌దే. కంప్యూటర్ ఇంజినీరింగ్ ఎగ్జామినేషన్ ఒకటి, నెక్స్ట్ ఏమో కంప్యూటర్ ఇంజినీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జామినేషన్ ఒకటి, క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి, డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్స్ ఇలాగ సబ్జెక్ట్స్ అనేవి చూసుకోండి. కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇక్కడికొచ్చేసరికి ఏంటి అంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఎగ్జామినేషను. నెక్స్ట్ ఏమో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఈసీఈ, ఇది ఈసీఐఏ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే త్రిబుల్ ఈ వచ్చింది. సేమ్ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ ఎగ్జామినేషన్ ఒకటి. నెక్స్ట్ ఏమో మెకానికల్ ఇంజినీరింగ్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఒకటి. అలాగా మెకానికల్ ఇంజినీరింగ్ ఇది కూడా సేమ్ చూసుకోండి. ఎగ్జామ్ డేట్స్ మాత్రం ఒకవేళ పీడిఎఫ్ ఎవరికైనా లేదా మీకు ఎగ్జామ్ టైం టేబుల్ ప్రింట్ కావాలి అన్నా సరే ఫోటో అనేది నేను అప్లోడ్ చేస్తాను. అలాంటివి ఏమైనా ఉన్నా సరే నాకు ఇన్ఫామ్ చేయండి, ఓకేనా? సో ఇలాగ మనకి ఇవన్నీ చూసుకుంటే మనకు సరిపోతుందనమాట, ఓకేనా? ఎగ్జామ్స్ అనేవి దగ్గరగా వస్తున్నాయి కాబట్టి C20, C23 అలాగే C16 వీళ్ళందరికీ ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ C16కి అయితే ఈ మంత్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. C23 వాళ్ళకైతే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. మీరు ఏం చేస్తారంటే ఆ లోపు కొంచెం చదువుకోండి, బాగా చదువుకోండి. మంచి మార్క్స్ అనేవి కావాలి కదా, ఫైనల్ ఇయర్ అయితే రిలీవ్ అయిపోవాలి కాబట్టి వాళ్ళు కూడా. సో ఏంటి అంటే ఎగ్జామ్స్ అనేవి బాగా రాయండి, ఓకేనా? ఆల్